పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ప్రేయర్ ఫర్ ద నేషన్ తెలుగు గ్రూప్లో వాక్యం గురించి చెప్తామండి. పునీత పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. కనుక అన్నిటికంటే ముందు మానవులందరి కొరకు దేవునకు విన్నపములు, ప్రార్థనలు, మనువలు, కృతజ్ఞతలు అర్పింపబడవలను. ముందుగా అన్నిటికంటే ముందు ఆరాధనకు వచ్చిన వారు, దేవుని ఆరాధన చేసేవారు మొట్టమొదటిగా చేయవలసిన విషయము ప్రతి మానవుని కొరకు, మానవులందరి కొరకు, ప్రపంచంలో ఉన్న మానవులందరి కొరకు, దేశంలో ఉన్న మానవులందరి కొరకు, రాజ్యంలో ఉన్న మానవులందరి కొరకు, మన పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు దేవునికి విన్నపాలు చేయాలని దేవుడు అడుగుతూ ఉన్నారు. తర్వాత ప్రార్థనలు చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, విన్నపాలను చేయాలి, మనవులను ఇవ్వాలి మరియు కృతజ్ఞతలు అర్పింపబడవలను. దేవునికి థ్యాంక్స్ గివింగ్ కూడా ఇవ్వాలని చెబుతూ ఉన్నారు. మొట్టమొదటిగా మనందరం కూడా ఇవి అన్నీ కూడా దేవుని ఆరాధనకు వచ్చినప్పుడు మొదటిగా ప్రజల కొరకు విన్నపాలను, ప్రార్థనలను, మనవులను మరియు కృతజ్ఞతలను అర్పించవలను. సో ఇలాగ అర్పించే వ్యక్తులు ఎలాంటిగా ఉండాలి, ఏ విధమైన క్వాలిటీస్ కలిగి ఉండాలి అనేది చెప్తున్నారు. 2వ వచనంలో మనము సత్ప్రవర్తనతోనూ సంపూర్ణమైన దైవభక్తితోనూ, అంటే మనందరం కూడా మంచి ప్రవర్తన, సత్ప్రవర్తనతో ఉండాలి. సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన అంటే సత్ప్రవర్తన ఉంటుంది, తర్వాత మంచి ప్రవర్తన ఉంటుంది, చెడు ప్రవర్తన ఉంటుంది. ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి ఉంటారో వారిని సత్ప్రవర్తన అని అంటారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నారని అంటూ ఉంటారు. ఎవరైతే చెడు ప్రవర్తన ఉంటారో వారిని సత్ప్రవర్తన లేదు అని చెప్తూ ఉంటారు. సో మనందరం కూడా అటువంటి సత్ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నారు. తర్వాత సంపూర్ణమైన దైవభక్తితో ఉండాలి. దైవభక్తిలో సంపూర్ణంగా ఉండాలి. సగం దైవభక్తి కాకుండా సంపూర్ణమైనటువంటి దైవభక్తిని కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. ఎటువంటి 2 క్వాలిటీస్ కలిగి ఉండాలి. ఏమిటి అంటే మొదటిది సత్ప్రవర్తన కలిగి ఉండాలి దేవుని ఆరాధించే వ్యక్తులు. తర్వాత సంపూర్ణమైనటువంటి దైవభక్తి ఉండాలి. పరిపూర్ణమైనటువంటి భక్తితో నీ దేవుడైన యావేను పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ ఆత్మతోనూ ఆరాధించుదుగాక. అంటే పరిపూర్ణమైనటువంటి భక్తిని కలిగి ఉండాలి. తర్వాత ఏం అంటున్నారంటే ఎట్టి ఒడితొడుకులు లేని ప్రశాంత జీవితము గడుపుటకే రాజుల కొరకును తదితర అధికారులందరి కొరకును అట్టి ప్రార్థనలు సలుపవలెను. ఈ యొక్క ప్రార్థనలను మనం ఎవరి కోసం చేయాలి అంటే ప్రజల కోసం చేయాలి. తర్వాత రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశంలో ఉన్నటువంటి రాజుల కొరకు, అధికారుల కొరకు, మంత్రుల కొరకు, ఉన్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే మన ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం ఎమ్మెల్యేల కొరకు, ఎంపీ కొరకు, మినిస్టర్స్ కొరకు, పిఎం కొరకు, ఇలా ఉన్నటువంటి వారు ఏ దేశంలో ఉన్నవారైనా ఆ దేశంలో ఉన్నటువంటి రాజుల కొరకు, అక్కడ ఉన్నటువంటి అధికారులందరి కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు అక్కడ ఏం వాక్యం చెప్తుందంటే ఎట్టి ఒడిదొడుకు లేని ప్రశాంత జీవితం గడుపుటకై రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయవలెను. అంటే ప్రశాంత జీవితం రావాలి అనుకుంటే, ఎట్టి ఒడిదొడుకు లేకుండా ప్రశాంత జీవితం కావాలి అనుకున్న వారు అందరూ కూడా అది రావాలి అంటే ఉన్నటువంటి అధికారుల కొరకు, గవర్నమెంట్ కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయాలని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామో వారందరూ కూడా దేవుని చిత్త ప్రకారం పరిపాలన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారం వారు పరిపాలన చేస్తున్నారో మనకి ఎటువంటి ఒడిదుడుకులు కానీ, ఎటువంటి ఇబ్బంది లేనివంటి ప్రశాంత జీవితము మనకందరికీ కూడా, ప్రజలందరికీ దొరుకుతూ ఉంది. తర్వాత అదే విషయం నెక్స్ట్ వచనంలో ఏం చెప్తున్నారంటే అది ఉత్తమును మన రక్షకుడగు దేవునికి ఆమోగ్యము అయినది. సో ఈ యొక్క ప్రార్థన ఎటువంటి ప్రార్థన? దేవుడికి విన్నపం చేయడం, ప్రార్థన చేయడం, మనవులు చేయడం, కృతజ్ఞతలు చేయడము. ఈ యొక్క ప్రార్థన ఎవరి కొరకు చేయడము? తర్వాత రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషుల కొరకు, ప్రజల కొరకు, అందరి కోసం చేయాలి. ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి? సత్ప్రవర్తన కలిగి ఉండాలి. తర్వాత పరిపూర్ణమైన దైవభక్తితో ఇవన్నీ చేసినప్పుడు అది దేవుడికి ఉత్తమమైనదిగా కనిపిస్తుంది. దేవుడికి అది చాలా ఇష్టమైనది, ప్రీతికరమైనది, ఉత్తమమైనది, దేవునికి యోగ్యముగా అయినది, దేవుడు యాక్సెప్ట్ చేసేది, దేవుడు ఒప్పుకునేది, దేవుడు స్వీకరించేది. తర్వాత నెక్స్ట్ వచ్చిన ఏం చెప్తున్నారంటే మానవులు అందరూ రక్షించబడవలెను అనియు సత్యమును తెలుసుకొనవలెనని దేవుని అభిలాష.
ప్రతి మానవుడు కూడా రక్షించబడాలి అని, అదేవిధంగా సత్యం తెలుసుకోవాలని దేవుడి యొక్క కోరిక. మానవులందరూ రక్షించబడడం అంటే మనకు వాక్యంలో చెప్తుంది కదా, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి ఏ ఒక్కరూ నాశనం అవ్వకుండా ఉండడం కోసమే తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మనిషి, ప్రపంచంలో ఉన్న వ్యక్తి రక్షించబడాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క అభిలాష. అంతేకాకుండా ప్రతి మానవుడు కూడా సత్యమును తెలుసుకోవాలని దేవుని అభిలాష. సత్యం అనగానే ఏమి అంటే, సత్యము అంటే మన వాక్యంలో చూస్తున్నాము. సత్యం అనగా ఏమిటి అంటే, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అంటూ ఉన్నాడు. యేసు ప్రభు మాత్రమే సత్యమై ఉన్నారు, యేసు ప్రభు మాత్రమే జీవమై ఉన్నారు, యేసు ప్రభు మాత్రమే మార్గమై ఉన్నారు. కాబట్టి సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుడు తనను తాను యేసు ప్రభుని తెలుసుకోవాలని దేవుని యొక్క కోరిక, తండ్రి దేవుని యొక్క కోరిక యేసు ప్రభుని తెలుసుకోవాలని ఈయన యొక్క కోరిక ఉంది. కాబట్టి మనందరము కూడా ఆ విధముగా అందరి కోసం ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రాజుల కోసం, అధికారుల కోసం, తర్వాత ఉన్నటువంటి ప్రజల కోసం, వీరందరి కోసం ప్రార్థన చేస్తూ మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, సంపూర్ణమైన దైవభక్తిని కలిగి ఉండాలి. అది దేవునికి ఆమోదయ యోగ్యమైనది. మరియు దీని ద్వారా ఏమవుతూ ఉంది అంటే, ప్రతి మానవుడు కూడా రక్షించబడుతూ ఉంటాడు. ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క సత్యమును, యేసు ప్రభుని తెలుసుకుంటూ ఉంటాడు. అదేవిధంగా మనం బైబిల్లో చూసినట్లయితే పిలాతు కూడా ప్రభుతో అడుగుతూ ఉంటాడు, యేసు ప్రభుతో, సత్యం అనగా ఏమి అని. సో సత్యం అంటే కేవలం యేసు ప్రభు మాత్రమే చెప్తూ ఉన్నాడు, నేనే సత్యమును, నేనే జీవమును, మార్గమును. కాబట్టి మనందరం కూడా ప్రజల కోసం, రాజుల కోసం, అధికారుల కోసం జరుగుతున్నటువంటి ప్రతి విషయం కోసం మనం ప్రార్థన చేయాలి. తద్వారా ఎటువంటి ఒడిదొడుకు లేని ప్రశాంతమైన జీవితాన్ని మనము జీవించగలము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.